హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఓట్ అన్నది మన రైట్, మన డ్యూటీ. ఆ రైట్ని, డ్యూటీని మనం ఓటు వేసి ఫుల్ఫిల్ చేసుకుందాం. పోలింగ్ బూత్కి వెళ్దాం, ఖచ్చితంగా ఓటు వేద్దాం. మన ఒక్క ఓటుతో ఏమవుతుంది అనుకోవద్దండి. మన ఒక్క ఓటు మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో మనం అందరం పోలింగ్ బూత్కి వెళ్దాం, ఓటు ఖచ్చితంగా వేద్దాం. ఓట్ ఫర్ బెటర్ ఇండియా. ఏపీ ఆర్సెట్ 2024 ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ చూసుకున్న ప్రతి ఒక్కరి మైండ్లో రైజ్ అవుతున్న మేజర్ డౌట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మేము క్వాలిఫై అయిపోయాము, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసాయి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్వ్యూకి మీరు క్యారీ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే రీసెర్చ్ ప్రపోజల్. అయితే రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేస్తారు? దీనిపైన ప్రీవియస్గా మేము ఒక వర్క్షాప్ని ఆర్గనైజ్ చేశాం. 3 hours వర్క్షాప్ ఫ్రీగా ఆర్గనైజ్ చేశాం. కానీ ఈసారి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఆ వర్క్షాప్ని ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం. అయితే ప్రీవియస్ ఇయర్ మనం ఆర్గనైజ్ చేసిన ఈ వర్క్షాప్ యొక్క వీడియోస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే నేను చెప్పే ప్రొసీజర్ ద్వారా మీరు రీసెర్చ్ ప్రపోజల్ ఏ రకంగా ప్రిపేర్ చేయొచ్చు, ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది కాకుండా మన ఇన్స్టిట్యూట్ యాప్లోనే ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఏపీ ఆర్సెట్ రీసెర్చ్ ప్రపోజల్ యొక్క శాంపుల్ అవైలబుల్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్ ఫాలో అయితే మీరు రీసెర్చ్ ప్రపోజల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికన్నా ముందు మనం ఆర్గనైజ్ చేసిన 3 hours వర్క్షాప్లో రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో, ఎటువంటి ఆన్సర్స్ మీరు ఇవ్వాలి, ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్కి సంబంధించి రీసెర్చ్ ప్రపోజల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడము, రీసెర్చ్ ప్రపోజల్ పీడిఎఫ్, ఇదంతా మన యాప్లోనే అవైలబుల్లో ఉంది. దయచేసి ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేయొద్దండి. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల ఎక్కువ మెసేజ్ రావడం వల్ల డాక్యుమెంట్స్ సెండ్ చేసే ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. అయితే నేను చెప్పే ఈ ప్రొసీజర్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఏంటి అడ్వాంటేజ్? ఫాలో అయితే మీకు మోర్ దాన్ 50%, 50 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయండి. 60కి 50 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి, గ్యారంటీ మై డియర్ ఫ్రెండ్. కానీ ఈ రీసెర్చ్ ప్రపోజల్ విషయంలో మాత్రం మీరు తప్పు అడుగులు వేస్తే, ఈ ప్లేస్లో మీరు రాంగ్ స్టెప్ పడిందా, 100% మీ ఇంటర్వ్యూలో మార్క్స్ తగ్గిపోవడం వల్ల ఓవరాల్ మార్క్స్ తగ్గిపోయి ఆటోమేటిక్గా ర్యాంక్ కూడా తగ్గిపోతుంది. ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ యువర్ పిహెచ్డి సీట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్, యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది. సో ఫస్ట్ లింక్ మన వాట్సాప్ లింక్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్ చేయండి. సెకండ్ లింక్ మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్. సో ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒకసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ మై డియర్ ఫ్రెండ్స్ క్లిక్ చేయండి. ఎయిమ్ అకాడమీ లెర్నింగ్ అని ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి ఒక 5 star రేటింగ్ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ మంచి రివ్యూ ఇవ్వండి. అయితే ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ మీ పేరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ పర్టికులర్ పేజ్ ఏదైతే ఉందో ఈ విండో మీ మొబైల్లో ఓపెన్ అవుతుంది. ఈ మొబైల్లో ఓపెన్ అయిన విండో ఏదైతే ఉందో అందులో కింద బ్యాచెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బ్యాచెస్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఒక బ్లాంక్ స్క్రీన్ వచ్చి ప్లస్ సింబల్ కనిపిస్తుంది. మ్యాథమెటికల్ సింబల్స్లో మైనస్, మల్టిప్లికేషన్, ప్లస్ ఉంటుంది కదా, అటువంటిది ఒక ప్లస్ సింబల్ ఈ బ్యాచెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ని ప్రెస్ చేసి నేను చెప్పిన కోడ్ని ఎంటర్ చేయండి. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వితిన్ 1 or 2 hours ఆఫీస్ టైమింగ్స్లో 9 to 9 AM to 9 PM మధ్యలో ఆఫీస్ టైమింగ్స్లో మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆ కోడ్ ఏంటంటే RCET 2024, అంటే ఆర్సెట్ 2024. ఎటువంటి గ్యాప్స్ లేవు. మీరు క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసినా స్మాల్ లెటర్స్ యూజ్ చేసినా యాక్సెప్ట్ చేసేస్తుంది. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ మొబైల్లో. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మెయిన్ విండోలో కింద బ్యాచెస్ కనిపిస్తుంది. బ్యాచెస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి కోడ్
ఆర్సెట్ 2024 ఆర్సిఈటి 2024 ఎటువంటి స్పేస్ లేదు. మీరు స్మాల్ లెటర్స్ ఎంటర్ చేసినా క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసినా యాక్సెప్ట్ చేసేస్తుంది. సో మీరు రిక్వెస్ట్ చేసి ఓకే చేసిన తర్వాత మేము వర్కింగ్ టైమింగ్స్లో అంటే 9 AM to 9 PM మధ్యలో 1 or 2 అవర్స్లో యాక్సెప్ట్ చేసేస్తాం. మేము ప్రతి 1 అవర్కి రిఫ్రెష్ చేసి యాక్సెప్ట్ చేసేస్తాము. ఒక్కసారి మీరు ఆ బ్యాచ్లో ఎంటర్ అయిపోయిన తర్వాత లైవ్ క్లాసెస్లో చూడండి, ఆర్సెట్ రీసెర్చ్ ప్రపోజల్ చూడండి, ఆర్సెట్ రీసెర్చ్ ప్రపోజల్ పార్ట్ 1, ఆర్సెట్ రీసెర్చ్ ప్రపోజల్ పార్ట్ 2, ఆర్సెట్ టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని 3 hours వీడియోస్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. 3 hours. ఇది ఒక 1 hour 1 minute, 1 hour 7 minutes, ఇది 56 minutes. ఇందులో నేను ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి క్లియర్గా ఏ రకంగా రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయాలన్న విషయం పైన నేను 3 గంటల పాటు 3 different డేస్లో వర్క్ షాప్ ఆర్గనైజ్ చేశాను. మనం ఎన్నో వీడియోస్ చూస్తుంటాం, అన్నెసెసరీ వీడియోస్ చూస్తుంటాం, రీల్స్ షార్ట్స్ ఏదో చూస్తుంటాం. సో మనం ఒక్క 2 to 3 hours టైం స్పెండ్ చేస్తే మనకు రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేయాలి, రీసెర్చ్ ప్రపోజల్లో ఏ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తారు, ఇవన్నీ మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. అయితే ఈ వీడియో ఎండింగ్లో నేను ఇంకొక వీడియోని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు బ్యాచ్లో యాడ్ అయిన తర్వాత మీరు ఏ రకంగా లైవ్ క్లాసెస్ చూడాలి, ఈ వీడియో లాస్ట్లో నేను ఒక ప్రొసీజర్ని చెప్తాను, మా స్టాఫ్ ఒక ప్రొసీజర్ చెప్తారు, ఆ స్టాఫ్ చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవుతే మీరు ఈ లైవ్ క్లాసెస్కి రీచ్ అయిపోవచ్చు. అదే యాప్లో ఇక్కడ స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది, ఫ్రీ స్టడీ మెటీరియల్ చూడండి. అదే యాప్లో మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్లో నేను ఒక శాంపుల్ డాక్యుమెంట్ రెడీ చేసి అప్లోడ్ చేశాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ డౌన్లోడ్ కావు, ఈవెన్ నేను కూడా డౌన్లోడ్ చేసుకోలేను. ఇదంతా కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టారు, నేను కూడా డౌన్లోడ్ చేసుకోలేను. కానీ ఈ వీడియోస్ని మీ రెఫరెన్స్ కోసమే యూజ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే ఈ వీడియో డౌన్లోడ్ అయ్యింటే ఈ పాటికి డౌన్లోడ్ చేసి యూట్యూబ్లోనే అప్లోడ్ చేసేసేవాడిని, ఇంత ప్రాసెస్ చెప్పేవాడిని కాదు. అయితే ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఆర్సెట్ రీసెర్చ్ ప్రపోజల్ డాక్యుమెంట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో దానికి తగ్గట్టుగా మీరు మాడిఫై చేసి దాన్ని ఎడిట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా టాపిక్ వైజ్ ఏరియా వైజ్ నేను చెప్పానండి, ఎందుకంటే దాదాపుగా 60+ సబ్జెక్ట్స్లో ఆర్సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే నేను ఏ సబ్జెక్ట్ అని చెప్పాలి చెప్పండి. ఈ రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయాల్సింది మీరే. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ సో ఈ పర్టికులర్ నేను చెప్పిన విధంగా ఆ పర్టికులర్ కోడ్ని యూస్ చేయండి. ఈ వీడియో లాస్ట్లో ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయితే ఈ లైవ్ క్లాసెస్ మీరు ఎక్కడ చూడొచ్చు బ్యాచ్లో, అదంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఆర్సెట్ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్, రీసెర్చ్ ప్రపోజల్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోస్ చూస్తే మీకు రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేయాలో క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా మీరు ఆ పీడిఎఫ్ ఆ పర్టికులర్ డాక్యుమెంట్ రెడీ చేసుకుని వెళ్తే మీకు మ్యాక్సిమం 60 మార్క్స్కి అబవ్ 50 గ్యారంటీ 100%. కానీ టైం ఉంది కాబట్టి కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. సో ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటే మీరు ప్రాపర్గా ఆన్సర్ చేయగలరు. ఈ అవకాశం ఒక్కసారి వెళ్ళిపోయిందా, నెక్స్ట్ మీరు నెట్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవాలి. సో మీరు లోకల్గా ఒక 8,000 మందితో కంపీట్ కావడం మంచిదా, లేకపోతే దేశవ్యాప్తంగా 16 లక్షల మందితో కంపీట్ కావడం మంచిదా, మీరే ఆలోచించుకోండి. మీకే వదిలేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈ అవకాశాన్ని మాత్రం యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉందా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి. మీరు ఆర్సెట్ రీసెర్చ్ ప్రపోజల్ కావాలని మెసేజ్ చేయొద్దండి, ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సార్ ఎలా చేయమంటారు, ఏం చేయమంటారు, ఇది అది చెప్తే నేను దానికి తగ్గట్టుగా సో మేము ఒక టైం తీసుకొని నేను లేట్ అయినా ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియో తర్వాత ఒక వేరే వీడియో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ వీడియోలో ఒకసారి మీరు బ్యాచ్లో చేరిన తర్వాత లైవ్ క్లాసెస్ అంటే ఈ క్లాసెస్ ఎక్కడ చూడొచ్చు, ఎలా చూడొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. రీసెర్చ్ ప్రపోజల్ బాగా ప్రిపేర్ చేసుకోండి, ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఆర్సెట్ ఎగ్జామినేషన్ యొక్క ఇంటర్వ్యూని సక్సెస్ఫుల్గా క్రాక్ చేసి పిహెచ్డి అడ్మిషన్ సాధించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓటు వేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్. Hello everyone, welcome to AIM Academy Learning. Today we will see how to watch recorded videos. On the bottom side you can see these 5 options. Here click on badges. After opening, select the badge which you have added.
After opening, here you can see this options overview, attendance, assignment. Scroll to right side. After scrolling, here you can see the option live classes. Click on that. Here you can see all the recorded videos. Thank you.